వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శనివారం సారవకోట మండలం మహాసింగి పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి టీడీపీ అభ్యర్థి భగ్గురావుమూర్తి. శనివారం సారవకోట మండలం మహాసింగి పంచాయతీ మహాసింగి, కొత్తూరు, పనసలోవా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గురావుమూర్తి నిర్వహించారు. సోదరులారా, సోదరీమణులారా, మా ఆడపడుచులారా, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, పనసలో గ్రామం ఒకసారి మీరు ఆలోచిస్తే వర్షం పడితే పంటలు, వాన వస్తే చినుకు వస్తే వర్షం, లేకపోతే పంటలు పోయే పరిస్థితి. అటువంటి పనసలోకి దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల పథకం ఇటువంటి ఎన్నో గ్రామాలు ఉన్నాయి మీ సారవకోట ప్రాంతంలో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని బొంతు ఎత్తిపోతల పథకం ఇస్తే ఈ దుర్మార్గుల మధ్యలో ఆపిస్తున్నారు. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని తెలియజేస్తూ, సోదరులారా, సోదరీమణులారా, ఎప్పుడైనా బొంతులో ఒక పిహెచ్సి హాస్పిటల్ వస్తుంది అంటే ప్రజలు, ముఖ్యంగా ఎస్టీలు ఉన్నారు, వీళ్ళు వైద్యానికి ఎంతో దూరం వెళ్లవలసి వస్తుంది. నాకు బొంతులో ఒక హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ బిల్డింగ్లు, దానికి కావాల్సిన స్టాఫ్, మందులు చేసిన విషయాన్ని కలిపి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే వ్యక్తులకి మీరు పట్టం కట్టవలసిన అవసరం ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి కొండలు ఉన్నాయి, కొండ వాగులు ఉన్నాయి. వర్షాలు పడిన తర్వాత ఆ వాగులు చెరువులకు వచ్చి బయటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. చెరువులు బాగు చేయడమే కాకుండా దానికి తాలుగా ఏవైతే సర్ప్లస్ నీళ్లు ఉన్నాయో మధువులు బాగు చేసి పంటకు నీరు స్థిరీకరించాలని ఆవేళ నిధులు మంజూరు చేసి పనులు చేయించిన విషయాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈవేళ ఈ ఎల్ఈడి వెలుగులు ఉన్నాయంటే నాటి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు, ఆవేళ ఐటీ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారు ముందు చూపింది. అంటే ఈ 5 సంవత్సరాలు పంచాయతీ నుంచి నిధులు లేనప్పటికీ, బల్బులు ఎక్కడో కాలిపోతే వేయలేనప్పటికీ ఉన్న బల్బులు ఉన్నాయంటే ఆవేళ ఒక ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఈ వెలుగులు. ఈ ఇసుక కొరత వల్ల, ఇసుక రేట్లు పెరిగిపోయడం వల్ల పని వాళ్ళకి పని దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఓ పక్క కుటుంబం ఖర్చులు పెరిగిపోయాయి, ఓ పక్క పనులు దొరకడం లేదు. అందువల్లనే రేపు పొద్దున్న మన ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందో ఈ ప్రభుత్వంలో మరి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పన్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మహిళలు ఉన్నారో ఇవాళ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది కాబట్టి ప్రతి మహిళకి ఇంట్లో అత్తా కోడలు ఉండొచ్చు, ఆడబడుచు ఉండొచ్చు, ఇంకొక ఆడబడుచు కలిపి ఉండొచ్చు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి మరి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడానికి కలిపి మన రాబోయే ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం, వేస్తామని ప్రమాణం చేసి కలిపి మీకు చెప్పమని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈవేళ ఎంతో మందికి పెన్షన్లు ఈ గవర్నమెంట్ వచ్చిందా తీస్తున్నారు. అందువల్ల మళ్ళా మన ప్రభుత్వం వస్తే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఆ 4,000 పెన్షన్ కలిపి నెల రాకపోతే ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ కలిపి నెల ఏదో పనులకో లేకపోతే ఎక్కడో ఉండి రాలేకపోతే పెన్షన్ కలిపి ఇచ్చే పరిస్థితి లేదు. అలా కాకుండా 3 నెలలకు ఒకసారి వచ్చి కలిపి పెన్షన్ తీసుకునే వెసులుబాటు మన ప్రభుత్వం వచ్చాక కల్పిస్తారని తెలియజేస్తూ, అలాగే ఎంతమంది బిడ్డలు చదివితే అందరి బిడ్డలకి నెలకు 15,000 చొప్పున ఇస్తాం. వాడు నెలకు 15,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి మాట తప్పాడు. ఒక బిడ్డకే మొదటి సంవత్సరం ఇచ్చాడు,
రెండో సంవత్సరంకి వచ్చినప్పుడు 14, మూడో సంవత్సరంకి వచ్చినప్పుడు 13 చేసి మరి మధ్యలో ఒక సంవత్సరం కరోనా ఉందని ఎగ్గొట్టి ఈ సంవత్సరం మరి వేసే పరిస్థితి లేదు. అలా కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి చదువుల గురించి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో వేస్తామని తెలియజేస్తూ 50 సంవత్సరాలకి పెన్షన్ మరి నేను పోరాడే వేళ మన గ్రామాలకు తెచ్చానటువంటి పెన్షన్ కలిపి ఇవాళ రద్దు చేస్తున్నారు. మళ్ళా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడమే కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 3 నెలల లోపు ఎప్పుడు వచ్చి తీసుకుంటున్నా 3 నెలల వరకు వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆయనతో పాటు ఉమ్మడి కూటమి జనసేన నాయకులు బలగ ప్రవీణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, కత్తిరి వెంకటరమణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొద్దిన రత్నాల్ నాయుడు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సవాల్ విసిరిన కూటమి అభ్యర్థి గొండు శంకర్. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా ఏటీపీట్ రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో గొండు శంకర్ మాట్లాడారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఓటర్లు ఇచ్చే తీర్పుకు భయపడి తనపై మార్ఫింగ్లతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాను కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైతే అక్రమంగా కేసులు నమోదు చేస్తూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తన విజయం ఖాయమని వెన్నులో వణుకు పట్టుకున్న ధర్మానకు దమ్ముంటే తనతో ప్రజాక్షేత్రంలో తలపడాలని సవాల్ విసిరారు. అంతే తప్ప అసత్య ప్రచారాలతో దిగజారుడు పనులకు పాల్పడొద్దని హితవు పలికారు. ధర్మాన అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు శంకర్ తెలిపారు. గొండు శంకర్ ఎవరో తెలీదు, ఆయన వెనక ఎవరూ లేరన్న ప్రచారాలను తిప్పికొట్టారు. జాతీయ స్థాయిలో వేళ్లు అనుకుని ఉన్న బీజేపీ, జోరు మీదున్న జన సైనికులు, సంస్థాగతంగా ఉన్న టీడీపీ శ్రేణులు అండగా ఉన్నారని చెప్పారు. 5 ఏళ్లుగా స్టేడియం పునర్నిర్మాణ పనులు పూర్తి కాలేదని, ఆంధ్రవలస రోడ్డు దుస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని ధర్మాన ఏ హక్కుతో ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, కూటమిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని తెలిపారు. ఈ సందర్భంగా వాలంటరీ సేవలకు ఆవిర్భావం తెలియజేస్తున్నా. మేము వాలంటరీ వ్యవస్థ రద్దు చేయం. మీరు ప్రలోభాలకు నమ్మకుండా వైసీపీ మాయలో పడకుండా నిక్కచ్చిగా మీరు చేస్తే ఫ్యూచర్ లో మీకు అవకాశాలు ఉంటాయి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. మేమేది రద్దు చేయమని తెలియజేస్తున్నాం. నన్ను మీరు నమ్మండి, ఆశీర్వదించండి. నిత్యం మీ ప్రజల్లో ఉంటూ, మీ కష్ట సుఖాల్లో ఉంటూ, పాలు పంచుకుంటూ, మీ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా. అర్ధరాత్రి పిలిచినా మీతో ఉంటా. స్టేడియం 5 సంవత్సరాల నుండి అలాగే ఏడుస్తుంది. దాన్ని ఈ ముఖ్యమంత్రి వచ్చి చెడగొట్టాడు. 12 కోట్లు వచ్చిందని పాలాభిషేకం చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళింది మీ స్టేడియం? 11 గంటల ఓసవన్పేట వచ్చేసరికి ఒక ఆయన టైర్ కింద పడిపోయే పేర్లన్నీ బయటకు వచ్చి చనిపోయే పరిస్థితి. కనీసం గుంతలు పూడ్చలేరా మీరా ఓట్లాడడానికి వస్తారు. ఇప్పుడు మీరా నన్ను నేను నల్లేరు మీద నడక నా పైన మీక ఏం చేశారని మీరు మళ్ళీ ఓట్లు అడుగుతారు. ఏం ఒప్పుంది మీకు? మీరు ఇక చాలు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు. త్వరలోనే మీకు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా వైసీపీ నాయకులకి నేను తెలియజేస్తున్నా. మీరు ఎలక్షన్ లో పోటీ పడాలనుకుంటే దమ్ము ధైర్యం ఉంది, ప్రజల్లోకి రండి, ప్రజలు అడగండి. అంతేగాని కేసులు పెట్టి తప్పుడు ప్రచారం చేసి వీడియోల్ని మార్పింగ్ చేసి ఏదో దొంగ దోషిగా ముద్రయ్యాలంటే మీ తాతలు తిరిగి రావాలా. ఇంకొక 20 సంవత్సరాలు పండిస్తా, ఇంకొక 20 సంవత్సరాలు మీకు పండిస్తా నా మీద ఆరోపణ చేయడానికి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో ఎలక్షన్ చేసుకుందాం. ప్రజలు ఎవరు గౌరవిస్తే వారు ముందుకెళ్తారు. మళ్లీ గౌరవించే వరకు వెయిట్ చేద్దాం. ప్రజాసేవకు అంకితాను. అంతే తప్ప లేనిపోని దుష్ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదికపై నుండి వైసీపీ నాయకులకు నేను ఆదేశాలు చెప్తున్నాను. వైసీపీ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాను. మీ అందరూ
ఈవెన్ బీజేపీ, జనసేన, ఇతర కూటమి అందరూ కూడా చెప్తేనే నాకు ఇది వచ్చింది కానీ ఏ ఒక్కరి వల్ల కాదు. నేను ఎవరికి శత్రుత్వం లేదు. నేను కూటమి ధర్మం పాటిస్తా. గుండ లక్ష్మీదేవి గారు మాజీ ఎమ్మెల్యే అమ్మ గుండ లక్ష్మీదేవి గారు గాని, మాజీ మంత్రివర్యులు గుండ అప్పసూర్యనారాయణ గారు గాని ఇద్దరు నాకు తల్లిదండ్రుల సమానులు. మాకేం గౌరవం లేదు, నాకు శత్రుత్వం లేదు. నా యొక్క వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళ యొక్క నేను తీసుకోలేదు. యువకులుగా 40% ఇస్తానని పాయింట్ మీద నిర్ణయం మేరకు నేను ముందుకొచ్చి కష్టపడ్డాను. పార్టీ గుర్తించి ఇచ్చింది. నేను రేపు అమ్మ లక్ష్మీదేవి గారు, గుండప్ప సున్నాడు గారు, ఎంపీ కేంద్రపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు, జనసేన, బీజేపీ కూటమి వీరందరి సూచనలతో, వీరి అడుగుజాడల్లో నేను నడుచుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని తెలియజేసుకుంటూ, గుండా దంపతులు తనకు తల్లిదండ్రులతో సమానమని పేర్కొన్న శంకర్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని వెల్లడించారు. తొలుత 80 ఫీట్ రోడ్డు వద్ద సైకిల్ యాత్రను ప్రారంభించి పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం, రూరల్, గార మండలాల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి చేపట్టిన సైకిల్ యాత్ర పాత బస్టాండ్ 7 రోడ్ జంక్షన్, డే అండ్ నైట్, రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీ కొత్త జోష్ ను నింపింది. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, జనసేన పోరాడు సర్వేశ్వరరావు, శంకర్, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి టౌన్ లో శనివారం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు, శ్రీకాకుళం పులిబిడ్డ యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో టెక్కలి చేరివీధి శ్రీ కిల్లి పోలమ్మ తల్లి ఆలయం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజానీకం బారులు తీశారు. దీనితో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా తెలుగు తమ్ముళ్లు డప్పులు, వాయిద్యాలు, మేళతాళాలు, తప్పిడిగుళ్లు, హారతులు, పూల వర్షం, గజమాలలతో రామ్మోహన్ నాయుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ టెక్కలిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి శూన్యమని, మూలపేట పోర్టును వైసీపీ పార్టీ ఆఫీస్ గా మార్చారని మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా కింజరాపు కుటుంబం మచ్చలేని రాజకీయం చేసి ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని, టెక్కలి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కనీవిని ఎరుగని మెజారిటీతో అచ్చెన్నాయుడిని ఎంపీగా తనను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసే విధంగా రాబోయే 35 రోజులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సైనికులంతా ఏకతాటిపై ఐకమత్యంగా నడిచి రాబోయే కూటమి ప్రజలకు జరిగే మేలును ప్రతి గ్రామంలో వివరించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. తప్పు 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 రాజకీయం వేరు, కింజరాపు రాజకీయం వేరు, వీళ్ళ రాజకీయం వేరు. కింజరాపు రాజకీయం 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయం. ఏనాడు కూడా ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క భూ కబ్జా గాని, ఎవరో ఉద్యోగం కోసం ఒక్క రూపాయి తిన్నామని గాని, ఎవరో ఇల్లు కబ్జా చేశాం గాని, ఎవరో శత్రువు అయినటువంటి వాడికి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశామని, అక్రమంగా కేసు పెట్టామని ఈ 40 సంవత్సరాల్లో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు నుంచి రామ్మోహన్ నాయుడు వరకు ఒక్కరు కూడా వేలెత్తి చూపించి ఒక్క అభియోగం కూడా చేయలేకపోతున్నాడనంటే ఏ రకంగా 40 సంవత్సరాలు ప్రజా సేవకి అంకిత భావంతో పనిచేస్తామో టెక్కలి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏం చేస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో? ఎవరైనా వ్యాపారస్తులు మేము ఎందుకైనా కష్టపడుతున్నాం, మా తాలూకు సొమ్ము ఎలా అడిగితే ఎలా ఇచ్చేస్తామనంటే
జిఎస్టీలు, ట్యాక్సులు ఏదో ఒక శాఖతోని కేసులు పెట్టించి ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారో కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి. అటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుందన్న విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మనకి అనుకున్నటువంటి ఇక్కడ సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే దారి పొరుగునా వచ్చామని చేరినది ఏ రకంగా ఉండేది? ఒక ఆటో నుంచి వచ్చి ఒక ఆటో ఇంటి నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి చేరువీళ్ళు ఈ రోజు క్రేన్లు మూవ్ అవుతున్నాయి, చైతన్య రథాలు కదులుతున్నాయి, వేలాది మంది జనం ఈ రోజు కలుస్తున్నారంటే దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి. కానీ చంద్రన్న మీ గురించి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు. ఇక మా ఆడపడుచులు చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నామని ఆడపడుచులకు హామీ ఇస్తున్నాం. రైతు సోదరులు ఉన్నారు, 20,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేయబోతుందనేది కూడా తెలియజేస్తున్నాను. యువతి యువకులు ఉన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ వృత్తి ద్వారా 3,000 రూపాయలు ఆ యువతి అకౌంట్ లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొక హామీ యువతి యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే డిఎస్సీని మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి. అనంతరం టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ మాట్లాడుతూ టెక్కలిలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విజయం ఎప్పుడో ఖరారైందని, మెజారిటీ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో టెక్కలి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం కనబరిచింది. ఈ ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం నలుమూలల నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా బారులు తీశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి పాలన గాడిలో పెడతామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శనివారం నగర పరిధిలోని హయాతి నగరంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోళ్ల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గొండు శంకర్ ప్రజాగళం పేరిట బాబు సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని హయాతి నగరంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోళ్ల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గొండు శంకర్ ప్రజాగళం పేరిట బాబు సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా గార మండలం సతివాడ గ్రామంలో నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల్లోని వివిధ సాకులతో కోతలు విధిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని, కరకట్టలు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా కేసులతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. దీంతో పంచాయతీల కన్నా దారుణంగా నగరంలోని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ ను ఏర్పాటు చేసి జవాబుదారీతనాన్ని తీసుకొస్తామన్నారు. ఈ రోజు మీరు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం ఒక్క సహాయ సహకారాలు మనకు అవసరం. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పడుతుంది. మనకి అన్ని పథకాలు కావాలని ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారే. మనకి ఫ్రీ రేషన్ ఇస్తున్నది ఇప్పుడు 15 కేజీలు ఇస్తున్నారు కదా ప్రతి నెల. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మీకు అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ నిన్నే అనౌన్స్ చేయడం జరిగింది. మనం పెన్షన్ 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొన్న బీసీ డిక్లరేషన్ లో మీకు చెప్పడం జరిగింది. 4,000 చొప్పున ఏప్రిల్ నెల నుండే మీకు పేమెంట్ వస్తుంది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు
కళ్ళపల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి చంద్రబాబు సృష్టిస్తున్నారు. అదేంటంటే చంద్రబాబు గారు వస్తే మీకు ఈ పథకాలు ఉండవని. మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పథకాలన్నీ తొంగలో దొక్కారు. అన్నా క్యాంటీన్ తీశారు, చంద్రన్న కానుకలు తీశారు, సంక్రాంతి కానుకలు లేవు, చంద్రన్న బీమాలు లేవు, ఇలాగ ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఈ సందర్భంగా సూపర్ 6 అని ఈ కార్యక్రమం మనం చేపట్టి ఇందులో మహిళా పక్షపాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేసి మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం ఫ్రీగా మీరు ఆర్టీసీ బస్సుల్లో తిరుగుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ. 3 సిలిండర్లు అంటే గ్యాస్ కొనడం కష్టంగా ఉందని. అలాగే ఆసరా 45 సంవత్సరాల లోపల 18,000 ఇస్తున్నారు సంవత్సరానికి ఒకసారి. అది పెన్షన్ మాదిరిగా ప్రతి నెల 1,500 ఇచ్చేస్తారు. తల్లికి వందనం పేరుతో 15,000. 2 పిల్లలుంటే 2కి, 3 పిల్లలుంటే 3కి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000 స్కూల్కి వెళ్లిన ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకు ఎవరైనా భూమి ఉంటే రైతు భరోసా కింద 20,000 ఇస్తాం. ఇలా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చంద్రన్న బీమా 5 లక్షలకు 10,000 చేస్తున్నాం. పెళ్లి కానుక 50,000 లక్షల రూపాయలు చేస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ అఖండ మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలి. రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీగా ముచ్చటగా 3వ మంచి మెజార్టీతో ఆయనకి పంపించాలి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, గుంపా శివప్రసాద్, కోరాడ హరగోపాల్, మైనపల్లి నరసింహమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.